హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ గురించి యెస్టర్‌డే ఒక వీడియో అయితే చేయడం జరిగిందనమాట. అసలేంటి అనేది. సో, ఈరోజు ఇంకొంచెం డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాననమాట. సో, బేసికల్‌గా ఇది మనకి ఏదైతే ఇంటర్వ్యూ క్వెషన్స్ కావచ్చు అండ్ కాంప్లెక్స్ సినారియోస్ కావచ్చు అండ్ సో, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఆప్షన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, సెక్యూరిటీ కానీ అన్ని కాన్సెప్ట్స్‌లో ఏదైతే మనకి రియల్ టైమ్‌లో పాసిబిలిటీ ఉంటుందో వాటన్నిటిని కూడా సో, అంటే ఇంటర్వ్యూలో అడగటానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వాటన్నిటిని కూడా నేనైతే వీడియోస్ కింద కన్వర్ట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఇది కంప్లీట్‌లీ సో, ప్రాక్టికల్ అండ్ రియల్ టైమ్ ఓరియెంటెడ్. సో, ఇక్కడ మనకి సో, మీకు యాక్సెస్ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది. ఓకే. ఏదైతే నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తానో అది లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే. యూ కెన్ యాక్సెస్ ఎనీ టైమ్, ఎనీవేర్. సో, నో లిమిట్స్ ఆన్ దిస్. అండ్ కాస్ట్ వచ్చేసరికి వెరీ రీజనబుల్. ఓకే. జస్ట్ 1000 మాత్రమే నేను చార్జ్ చేస్తాను. ఓకే. వెరీ, వెరీ లెస్ ప్రైస్ అండ్ మీకిక్కడ సో, సో మచ్ వాల్యుబుల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక క్వెషన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. టైమ్ ట్రావెల్ అనేది ఎలా వర్క్? ఓకే. సో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? సో, మనం థియరిటికల్‌గా చదువుతాం. ఆఫ్‌కోర్స్ మీరు చాట్‌జీపీటీలో కొట్టినా వస్తది. వాట్ ఈస్ ద టైమ్ ట్రావెల్ అని. రాదని కాదేమో ఇంపార్టెంట్ ఇక్కడ. సో, బట్ దాన్ని ప్రాక్టికల్‌గా ఎలా చూపించాలి ఏంటి అనేది సో దట్ ఓకే. సో, టైమ్ ట్రావెల్ అంటే ఎలా ఉంటుంది? ఎలాంటి కేసెస్‌లో వాడాలి? సో, ఎలాంటి కోడ్ ఉంటది? ఏంటనేది మీకు ప్రాక్టికల్‌గా ఒక వీడియో ఫార్మాట్‌లో ఉంటే సో, మీకు సో, ఇట్స్ రియల్లీ ఈజీ టు అండర్‌స్టాండ్ అండ్ మనం ఎప్పుడు కూడా మర్చిపోం. ఓకే. సో, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అలానే మీకు స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు టైమ్ ట్రావెల్ కావచ్చు, క్లోనింగ్ కావచ్చు, ఇంక్రిమెంటల్ డేటా లోడ్, మెర్జ్ స్టేట్మెంట్ ఒకటని కాదు. ఇంకా రకరకాల సినారియోస్ ఉంటాయి కదా! వాటన్నిటికి కూడా మీకు స్క్రిప్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏదైతే సో, పైస్పార్క్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, స్క్రిప్ట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దట్ జస్ట్ మీరు వీడియో చూడటం అండ్ రెస్పెక్టివ్ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. సో, దీంతో పాటు సో, వి విల్ ప్రొవైడ్ సో, డాక్యుమెంట్ రన్నింగ్ నోట్స్ ఉంటది కదా! రన్నింగ్ నోట్స్ ఆన్ వర్డ్ డాక్యుమెంట్. ఓకే. సో, మీకు డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. రన్నింగ్ నోట్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏదైతే క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయో వాటిని సో, మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో స్క్రిప్ట్స్ ఆల్సో వి విల్ సో, ఇట్స్ రియల్లీ హ్యూజ్ బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే, మనం ఒక కాన్సెప్ట్ చూసినప్పుడు మనం స్క్రిప్ట్ ఉందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకొని మనం గూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, వర్క్ అవుతుందా లేదా అనేది మన సైడ్ నుంచి కూడా టెస్ట్ చేసుకుంటే వాటి యొక్క కాన్ఫిడెంట్ వేరండి. సో దట్ మనం ఇంటర్వ్యూ‌కెళ్ళినా సరే, యాహ్! సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తోటి మనం డెలివర్ చేయాలి. అదే థియరిటికల్ కనుకోండి అంత కాన్ఫిడెంట్ అనేది ఉండదనమాట. ఎందుకంటే థియరీ అనేది ఎవరైనా మర్చిపోతుంటారు కాబట్టి. అదే మనం ప్రాక్టికల్‌గా చూసి ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది సో చాలా బాగుంటుంది. అండ్ కాంప్లెక్స్ బిజినెస్ యూజ్ కేసెస్ కావచ్చు. వీటన్నిటిని మనం ఏందంటే ఒక పర్టిక్యులర్ ఫ్రేమ్ కింద తీసుకొచ్చి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇట్స్ కంప్లీట్‌లీ హ్యూజ్ బెనిఫిట్ ఫర్ దోస్. మనం జస్ట్ రూ. 1000 మాత్రమే చార్జ్ చేస్తున్నాం. అండ్ మీకు స్క్రిప్ట్స్ పంపిస్తున్నాం. అలానే వర్డ్ డాక్యుమెంట్ ఏదైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకి అన్ని ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ప్రతిదీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది డెఫినెట్‌లీగా 100% మీకైతే బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆల్సో సీక్వెల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సీక్వెల్‌లో నథింగ్ బట్ మనకి కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ యొక్క క్వెరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సో, అయి కూడా మనమైతే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే నా వీడియో డిస్క్రిప్షన్‌లో ఈమెయిల్ ఉంటది. వాటికి రీచ్ అవ్వచ్చు. ఫర్దర్‌గా మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. సో, దాన్ని నేను క్లారిఫై చేస్తాను. సో దట్ మేక్ ఏ డెసిషన్ అన్నమాట. ఓకే.
సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అనమాట రికార్డింగ్ చేయడం అనేది కొన్ని వీడియోస్. సో ఇట్స్ అప్ టు యువర్ కాల్. సో మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.